హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్న మోటివేషన్ స్టోరీ ఏంటంటే, అమెరికాలోని ఒక చిన్న పట్టణం. అక్కడ ఒక బాబు అయితే పుట్టాడు. ఆ బాబుకి చిన్నప్పటి నుంచి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, బాబుకి చెవులు సరిగ్గా పనిచేయవు. దానివల్ల స్కూల్లో టీచర్లు ఏం చేశారంటే, స్లో లెర్నర్ అని చెప్పేసి స్కూల్ నుంచి అయితే డిస్మిస్ చేశారు. ఒకరోజు టీచర్ ఏం చేశారంటే, లెటర్ రాసి వాళ్ళ అమ్మగారికి ఇవ్వమని చెప్పేసి లెటర్ అయితే ఆ బాబుకి అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబు తిన్నగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, ఆ లెటర్ అయితే చదివారు. చదివిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆ బాబుకి తెలియకుండా అసలు అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వేరే రకంగా అయితే చెప్పారు. ఏమనంటే, నీకు ఒక స్పెషల్ బ్రెయిన్ ఉంది నాన్న, నీకు ఇక్కడ చదివించలేరంట టీచర్లు అని చెప్పేసి అబద్ధం అయితే చెప్పారు వాళ్ళ అమ్మగారు. ఆ మాట విని ఆ బాబు రిజాల్వ్ చేసుకున్నాడు. ఏమనంటే, నేను అందరికన్నా ఎక్స్ట్రాడినరీ అవ్వాలి అని. అతను మరెవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. అతనికి చిన్నప్పటి నుంచే ఎక్స్పెరిమెంట్స్ మీద చాలా క్రేజ్ ఉండేది. ఒకసారి ట్రైన్లోని జాబ్ చేస్తూ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాడు. ఎక్స్ప్లోజన్ అయితే జరిగి జాబ్ అయితే పోయింది. కానీ అతనికి స్టాప్ అనేదే లేదు. తర్వాత రోజు అతని కల ఏంటంటే, లైట్ బల్బ్ అయితే ఎలాగైనా కనిపెట్టి తీరాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ రోజుల్లోని రాత్రిపూట చాలా చీకటిగా ఉండేది. ఎవరింట్లో అయినా కొవ్వొత్తులు కిరోసిన్తోని ల్యాంపులు వెలిగించుకునేవారు తప్ప ఎక్కడ లైట్లు అయితే ఉండేవి కాదు. అతనికి మాత్రం సొసైటీని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలని ఎలాగైనా కృషి చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. అలా మొదలైన ప్రయత్నం చాలాసార్లు 1000కి పైగా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలామంది ఈ పిచ్చోడు సమయం వృధా చేస్తున్నాడు, ఎందుకింత టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఎక్కిరించేవారు. కానీ ఎడిసన్ ఒక్కటే చెప్పాడు, ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ జస్ట్ వాంట్స్ 1000 వేస్, ఐ వాంట్ వర్క్. చివరికి ఒకరోజు అతని ప్రయత్నం అయితే విజయవంతమయ్యింది. ఫైనల్గా ఎలక్ట్రిక్ బల్బ్ అయితే వెలిగింది. మానవ చరిత్రలోని ఒక వెలుగునైతే తీసుకొచ్చాడు. ఎడిసన్ మనకి నేర్పిన పాఠం, ఫెయిల్యూర్స్ అంటే ఫుల్ స్టాప్ కాదు, అవి మనకు సక్సెస్ వైపు తీసుకెళ్లే ఒక మైల్ స్టోన్ మాత్రమే. మనము అదే ఫాలో చేద్దాం. 1000 సార్లు ఫెయిల్ అయినా ఒక్కసారి సక్సెస్ అయితే చాలు, మన లైఫ్ మంచిగా నిలబడుతుంది. అలాగే మన పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అందువల్ల మనం ఏదైనా పని చేసాము అని అంటే అందరికీ ఉపయోగపడే పని చేస్తే ఒక మంచి పేరునైతే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.